హృదయములా శంభు చేయము నికటముతో సియోనుకు ఇప్పుడే ప్రకటముగాను యెరూషలేము ప్రాకారం కట్టింపుము అంతటా నీతి యుక్తంబులు బలులు యాగములు సర్వహోమము ఎంతో ఇష్టంబ బలిపీఠము మీద ఇన్న కోడెల దయచేసి కూర్చున్నాము. దేవుని కృప చేత మనము శిలువ ధ్యానాల్లో 9వ రోజున మనం ప్రవేశించాం. మరి ఈరోజు మనకి ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంది. తర్వాత కానుకలు స్వీకరించబడతాయి. ముగింపు ప్రార్థన అయిన తర్వాత సంస్కారం సిద్ధపడిన వారుండి మిగతా వారు సమాధానంతో సెలవు తీసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. రేపు యథాప్రకారము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు మీ ధ్యానం ఉంటుంది. రేపు శనివారము అంశం దీన ప్రార్థన ఫలము. చదివేవారు శ్రీ చింతాబత్తిని అహరోని గారు, ప్రార్థన శ్రీమతి స్వర్ణ భారతి విక్టోరియా గారు, ధ్యానము శ్రీ పెరుమాళ్ళ సాల్మన్ రాజు గారు. కాబట్టి రేపు ధ్యానం కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. అందరం లేచి నిలబడదామండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సంస్కారం సిద్ధపడిన వారండి మిగతా వారి సమాధానంతో తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడ నీ కొందనాలు. ఉదయకాలమంతయు మమ్మల్ని కాపాడి సంరక్షించాం. అదిగో శిలువ ధ్యానంలో 9వ రోజు స్తుతించి నీ మహిమపరిచే భాగ్యం మాకు అనుగ్రహించాం. అదిగో ఈ సమయంలో ఈ ఆరాధనలో నీ మహిమను మాకు చూపించావు ప్రభు. అదిగో మరణము మింగివేయబడుతుంది, మరణాన్ని జయించావు ప్రభు. మా కొరకు ఈ శిలువ ద్వారా ప్రభు మరణము విశ్వ విజేతమని మరణము ద్వారా మాకు తెలియపరిచాం. ఈ సత్యాన్ని మేము విన్నాం. వీటిని తెలుసుకొని మా విశ్వాసాన్ని మేము కొనసాగించుకునే భాగ్యం మాకు దయచేయం ప్రభా. నా మాటలు బిడ్డలు మర్చిపోకూడదు, నింపుకునే భాగ్యం దయచేయం. ఈ కాలం అంతా మమ్మల్ని కాపాడాం. వేసవి తాపాల నుంచి విడిపించాం. కృంగిపోకుండా, కృషించిపోకుండా మాకు మంచి ఆరోగ్యం, శక్తిని ఇచ్చావు ప్రభా. అయ్యాదిగో ఈ సమయంలో మరొకసారి ప్రభా ఇదిగో నీ పాదాల చెంత చేరి ప్రభా అబ్బాన్ని మరపెట్టుకున్న భాగ్యం మాకు అనుగ్రహించాం. అయ్యా ఇదిగో ఈ సమయ శరీరాన్ని, రక్తాన్ని మేము తీసుకుంటుండగా మమ్మల్ని బలపరచండి, పరిశుద్ధంగా చేసే భాగ్యం దయచేయండి. అదే కాలం ప్రతి స్థలంలో తోడుగా నడిపించే ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభా. అయ్యా రేపు జరగబోతున్నటువంటి పరిగణన జరగబోతే ఎగ్జామ్స్ తోడుగా ఉన్నాడు. మంచి మార్క్స్ ప్రతి ఎగ్జామ్లో బిడ్డల ప్రభా సంతోషంగా రాసి ఆరోగ్యకరంగా బిడ్డ జీవించిన భాగ్యం దయచేయండి ప్రభా. అలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడు. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన మంచి మార్క్స్తో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. ఇలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దూరదేశంలో ఉద్యోగాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు తోడుగా నడిపించింది ప్రభావ. అయ్యా తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు, బిడ్డలు గొప్పవారు అవుతున్నారని ఆనందిస్తున్నారు ప్రభావ. కాబట్టి ఇంకా బిడ్డల ప్రభావ ప్రార్థన జీవితంలో కలిగి వారు ఎక్కడ ఉండగలరు ప్రభావ నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి దీవించండి. ఆ బర్రెలు మేము క్రీస్తు నూతన దేవాల బిడ్డ ప్రార్థన చేస్తున్న బిడ్డలు
ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఆరాధనలో పాల్గొన్నారు ప్రభా. ఉదయ కాలం అంతా ఈ ప్రభ కాపాడే ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చాం. నీకు నచ్చని కార్యాలు మాలో ఉండి తీసివేసి మేము పరిశుద్ధత కలిగి జీవించబడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ ఆరాధనలు ముగించుకున్నాం. నిశ్చితమైతే రేపు మరలా సులువు ధ్యానాల్లో మేమందరం మరలా పాల్గొనే దాన్ని అనుగ్రహించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ యేసు దివ్యనామను వేడుకొని ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. వాళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమి, శోధనలో తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెలు సదా మనకు తోడైండుగాక. ఆమెన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాగో, ఓ పాపియల్దు మన్గుము పాపము పోను, యేసుండు మా